దేవుడికి స్తోత్రాలు. ప్రపంచంలో దైవజనులందరికీ నా వందనములు సార్. మేము ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాం. చదువు లేని వాళ్ళం సార్. చదువు లేని వాళ్ళం మేడం. మేము గిర్జించిన మేడం. మేము ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాం. మేము అంతగా స్టడీ ఏం కాలేదు దేవుళ్ళ. మేము కొత్తగా దిగున్నాం. మేము దిగుండేది 2023 నవంబర్ నెల 12వ తారీఖు ఆదివారం నాడు నేను సన్నిధికి పోయాను. నాది అనేక లెక్కలో, నా పేరు వెంకటేశులు. మా ఆడవాళ్ళ పేరు అనేక లెక్కలో అంకమ్మ. ఇప్పుడు నాయన కృపలో బ్రాప్టిషన్ తీసుకొని మేము ఆనంద్ కుమారు కల్పనగా మమ్మల్ని ఏర్పాటు చేశాడు మన ప్రభు. ఆ ప్రభు ద్వారా మేము ఇప్పటికీ సుఖశాంతులుగా, మేము కూడా చాలా శ్రమలలో, శోధనలలో ఉన్నాం సార్. మేము ఉన్నప్పుడు అంతకుముందు మాకు దేవుడేంటో మాకు తెలియదు, ఆయన అసలు ఏంటో మాకు తెలియదు. ఆయన వాక్యం అన్నా మాకు శీఘ్రం వేసేది, ఆయన పాటలు అంటే కూడా మాకు ఎలర్జీగా ఉండేది, మాకు ఇష్టం ఉండేది లేదు. తెలియక ఒక దినాల్లో మేము కష్టపడి, బాధలు పడి, శ్రమల నుండి, శోధన నుండి కనుక్కోలేక ఎక్కడెక్కడో ఉన్నాం. తర్వాత మేము తెలుసుకొని ఆయన మమ్మల్ని ఎలాకాలో మమ్మల్ని కష్టపడి ఆయన కొరకు మమ్మల్ని ఎప్పుడు మా మీద కన్నేసి ఉంచి మమ్మల్ని పరలోకం నుండి ఎప్పటి నుంచి చూసాడో మమ్మల్ని దేవుడు మమ్మల్ని సన్నిధికి నడిపించినందుకు దేవుడికి స్తోత్రాలు. ప్రపంచంలో దైవజనులందరికీ మా వందనములు తండ్రి. మా అమ్మ సాక్ష్యం ఏంటంటే భయంకరమైన జబ్బు, లివరు, కామెర్లు వచ్చాయి సార్. వచ్చినప్పుడు ఎక్కడెక్కడో పారాడినాము. మేము 10 మంది. మా అమ్మ పేరు లచ్చమ్మ. మా అమ్మకి మేము 10 మంది అయితే మాకు తండ్రి లేడు. మా తండ్రి పేరు సూరయ్య మరణించాడు. అప్పటి నుంచి మా అమ్మాయి మాకు ఒకరు ఆదరవుగా ఉండింది. ఆ టైంకి ఆ భయంకరమైన జబ్బు, లివరు, కామెర్లు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో తిరిగాం, ఎక్కడెక్కడో చూసాం. అయినా మాకు కుదరలా. మా అమ్మ జబ్బు ఖాయం కాలేదు సార్. కాకపోయేటప్పటికి అంతకుముందు మేము దేవుళ్ళు ఉన్నాం. మా కొద్దిగా గోపలు నాయన గురించి అర్థం చేసుకొని నేను నాయన మనసారా నమ్మున్నాను. నాకు కొన్ని మాటలు కూడా నాకు దర్శనాలు చూపించినాడు. ఆ నమ్మకంతో నా తల్లి సన్నిధికి కానీ వస్తే ఖచ్చితంగా బతుకుని అని చెప్పి నా హృదయానికి తెలుస్తూ ఉండేది. మా ఆడవాళ్ళతో నేను అన్నాను, మా అమ్మగాని మన మాట వింటే మనతో కూడా చర్చికి గనిస్తే నా తల్లి ఖచ్చితంగా ఈ భూమండలం మేము తిరుగుతుంది అని చెప్పని మా వాళ్ళతో నేను అనేది. అవునయ్యా, మీ అమ్మ ఉంటుందో వినదో, వస్తుందో రాదో, ఆయన అంటేనే చిరాకు పడుతున్నది మీ అమ్మ అని మా ఆడవాళ్ళు అన్నారు సార్. అన్నప్పుడు ఆ తర్వాత ఎన్నోసార్లు గుద్దులు పడుకున్నాం. తర్వాత మేము కూడా మా అమ్మకి తెలియకుండా మేము సీక్రెట్గా ప్రార్థన చేసేది. ప్రభువా, మమ్మల్ని చేర్చుకున్నట్టు నా తల్లిని కూడా నీ సన్నిధికి ఈ ప్రపంచంలో నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డలకి, నీ దీవెనలకి కలిపి నా తల్లిని లేవనెత్తకూడదా ప్రభువా? ఇంతమందిని లేవనెత్తావు. నా తల్లి ఒక్కరో నీకు బరువు అయిందా ప్రభువా? నా తల్లి కూడా ఒక్కరో జ్ఞాపకం చేసుకుని కనికరించు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థనలు చేస్తే అప్పుడు నా తల్లికి మనసు మారిందిగానేమో మమ్మల్ని పిలిపించింది సార్. మమ్మల్ని పిలిపించి పక్క ఇల్లే మమ్మల్ని పిలిపించి మా తమ్ముడు కూతురుతో పిలిపించి, ఆ అమ్మాయి పేరు చందన, ఆ అమ్మాయి ద్వారా పిలిపించి అప్పుడు అడిగితే మా అమ్మ చేతులు ఎత్తి దండం పెట్టి ఇదిగో ఇట్లాగే పెట్టి, నాయన ఆనంద్ కుమార్ అనే వచ్చేదిలా, వెంకటేశ్లా నేను దేవుళ్ళలోకి వచ్చేస్తున్నాను, మీ పాస్టర్కి చెప్పి, మీ పాస్టర్ ముత్తుకూళ్ళలో ఉన్నాడు కదా, మీ పాస్టర్కి చెప్పి నన్ను బ్రతికించండిరా, నన్ను బ్రతికిస్తే ఎప్పుడు నా ప్రాణం ఉన్న దినాలు మీ చర్చికి వస్తానని చెప్పని దండం పెట్టి అడిగింది సార్. అడిగితే ఇప్పుడు తెలుసుకున్నది, ఇప్పుడు తట్టాడు దేవుడు ఈమెనని చెప్పని నేను మనసారా నా మనసులే నా ఆత్మతో నవ్వుకున్నాను సార్. నేను నా ఆత్మతో మనసారా నవ్వుకున్న తర్వాత ఆ నుంచి తీసుకొచ్చి జౌరుకొని వచ్చేసి మా ఇంట్లో పెట్టుకొని ఎమర్జెంటుగా మా ఎల్ఏసి సార్కి ఫోన్ చేస్తేనే, సార్ మా అమ్మ దేవుడు నమ్ముకుంటుందంట, నన్ను బతికించండి, నేను కూడా సన్నిధికి వస్తాను అని మనసారా చెప్పింది సార్. మా అమ్మను చూడండి సార్ అని చెప్పినంటే, సరే నాయన ఆనంద్ కుమార్, 3 రోజులు ఆదివారం ఉంది కదా, 3 రోజులు మనకి సన్నిధిలో ఆరాధన ఉంది కదా, ఒకేసారి ఆదివారం వస్తాము, ఆ ఆరాధన చేసుకుని అప్పుడు వచ్చి మీ అమ్మను చూస్తాము, మీ అమ్మని ఎత్తరించుకుంటాను అని మా సారు, మా ఎల్ఏసి సారు అన్నాడు. అన్న తర్వాత మన 3వ దినంకి ఆదివారం వచ్చింది. అందరం సన్నిధికి పోయినాము. మా అమ్మని ఇంటికాడే పెట్టేసి
భయంకరమైన జబ్బు సార్. అసలు మాట లేదు, పలుకు లేదు, అసలు చెవులు కూడా వినపడకుండా అయిపోయినాయి. మాట రాలని, నోట్లో నాలుకే కూడా కదిలేదులే, పెదం కదిలేదులేదు సార్. ఆటోమేటిక్ కొద్ది రోజులు ఇంకెంత వారం క్రితమే మరణం దగ్గరికి పోయింది సార్. మరణం దగ్గరికి బాగా తెలుస్తుంది కదా సార్ మనకి. తెలిసేటప్పుడు మరణంలోకి వెళ్ళింది, మరణంలోకి దగ్గరగా వెళ్ళింది. అట్లాంటి స్థితిని నా తల్లి మా ఎల్ఐసి సార్కి చెప్పిన తర్వాత, మా ఎల్ఐసి సార్ ఎర్ర టెండ మీద ఆదివారం సన్నిధులు మా యేసు దీవెన కృపా ప్రార్థన మందిరం నుండి ఆరాధన చేసుకొని, సరే మీరు ముందు బాదండి, నేను అందరి బిడ్డలకి ప్రార్థన చేసేసి వస్తాను, మీరు ఈ లోపల పోయి అంత ముద్ద తిని ఉండండి, సత్తాయించుకునండి, నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడుతానని మా సార్ చెప్పాడు సార్. చెప్తే అప్పుడు మా సారు వచ్చేటప్పుడు మేము ఆరాధన చేసుకొచ్చి ఉదయాన్నే నుంచి మేము ఉపవాసం ఉండి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఆహారం చేస్తున్నప్పుడు మా సార్ వచ్చినప్పుడు కూడా ఆహారం ఆకటి మీద నేను కంచంలో అన్నం పెట్టుకొని మా సార్తో మాట్లాడితే, మా సారు వీధిలో నుంచి తలాకిట్లో నుంచి బయటకు దొడ్లోకి వస్తుండగా సార్, నాయన్ని నజరైన యేసు క్రీస్తు పరమ తండ్రిని అప్పుడు చూశాను సార్. నేను మళ్ళీ అప్పుడు చూశాను. నాకు అంతకుముందు సభనం ద్వారా చెప్పుండే మాటలకి డైరెక్ట్గా నా ఇజరూపకంగా నేను చూశాను సార్. మా ఎల్ఐసి సార్ ద్వారా నేను చూశాను. మా ఎల్ఐసి సార్లో ఇద్దరుగా కనపడ్డారు. మా ఎల్ఐసి సారు నజరైన యేసు క్రీస్తు మన పరమ తండ్రి కనపడ్డారు సార్. ఈ మాట వాస్తవంగా చెప్తానని, ఈ మాట చెప్తేనే కూడా నాకు ఒళ్ళు పులకరిస్తుంది సార్. నాకు ఈ మాట చెప్తేనే కూడా ఒళ్ళంతా గద్దరిచ్చిపోతుంది సార్ నాకు. అందుకని అప్పటి నుంచి నా తల్లికి అప్పుడు వచ్చి మా సారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తేనే అక్కడి నుంచి మా సార్ వచ్చి, మా పాస్టర్ సార్ గారు వచ్చి అందరిని పెట్టి మా ఇంట్లో ఆరాధన జరిపించి, చర్చిలలో ఆరాధనలు జరిపించి, వాళ్ళు బిడ్డగా స్వీకరించి ప్రాణం విడిచి, ఆనంద్ కుమారా నీకు నమ్మకం ఉందో లేదో కానీ మొన్నటి వచ్చిన అబ్బాయి కదా, నాకు నమ్మకం మన ప్రభు చాలా మందిని బ్రతికించున్నాడు, నాకు నమ్మకం నీ తల్లి బతుకుతుంది, విశ్వాసంగా ఒక్కరో కరెక్ట్గా ఉండమని చెప్పి అన్నాడు. అవును, అదే మాటలు నా తల్లికి చెప్తా వస్తే భయంకరమైన జబ్బు సార్. అసలు అటువంటి జబ్బున నుంచి లేవనెత్తాడు నా తల్లిని. లేవనెత్తి అప్పుడు మేము ఆ సాధ్యం సార్. ఇది మేము దుడుకు మీద, టెన్షన్ మీద కూడా చేతరానేవాళ్ళం. సరిగా చెప్పలేకపోతున్నందుకు మమ్మల్ని అందరినీ క్షమించండి సార్. ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉండే దైవజ్ఞులకు అందరికీ నా వందనములు, స్తోత్రములు. యేసు దీవెన కృపా ప్రార్థన మందిరం నుండి మా అమ్మని లేవనెత్తినందుకు ఇప్పుడు మేమందరం, మా అమ్మకి 10 మంది బిడ్డలమైన అందరూ పక్కనుంటి వాళ్ళు కూడా, పక్క ఊరు వాళ్ళు కూడా అందరూ చూసి ప్రభువులో ఉండే శక్తి ఇన్నాళ్ళకి తెలుసుకున్నాము. మంచి దేవుడేనమ్మ మీ అమ్మ, ఆనంద్ కుమారా మీ అమ్మ మరణం దగ్గరలో పోయిన తల్లిని లేవనెత్తాడంటే మంచి శక్తి ఉన్న దేవుడేనని పక్కన వాళ్ళకి కూడా ఎలుగయ్యింది. వాళ్ళ హృదయాలంతా, వాళ్ళ చీకటి మరుగు హృదయం అంతా వాళ్ళకి తెరిపించాడు అని సున్న దేవుడు ఆయన. అందుకని మా ఎల్ఐసి ద్వారా, మా యేసు దీవెన కృపా ప్రార్థన మందిరం ద్వారా మా పాస్టర్ గారికి, ప్రపంచంలో ఉండే దైవజ్ఞుడికి, ప్రపంచంలో ఉండే ప్రతి దైవజ్ఞులకి, ప్రతి దైవజ్ఞులకి, ఉండబడ్డ క్రైస్తులకి, సంఘస్థులకి, అనేక బిడ్డలకి మన యేసు దీవెన, మన సృష్టించిన ఈ సర్వలోకం, పరలోకం, మహాకాశం, మహాసముద్రం సృష్టించి అందరినీ కాచి కాపాడుతూ వస్తున్నాయి నజరైన యేసు క్రీస్తు పరమ తండ్రికి పాదాల కాడ మోకరించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు సార్. వందనాలు.